పక్కన మనం లేదా నీడుండగా నామసారి తాగొద్దు నాయ్యసారు ఓయ్య మనం అట్లాంటి చూసినామా నరమేట కడ కూతున్నారు బస్టాండ్లా కాళ్ళకేరు లేవు చేతులకేరు లేవు వాళ్ళకొచ్చిన రోగం ఏందయ్యా ఓ పిచ్చిదాన వాళ్ళు పూర్వ జన్మలు ఎవరు ఏం పాపం చేసుకున్నారు ఈ జన్మల 10 మందితో సీఎన్ తీసుకోవచ్చు మనం తెలిసిన వానికి కిట్టి బీమారు తెలియదు వానికి కుట్టాదు రోగం అమ్మరమ్మ ఓయ్య వాళ్ళకొచ్చిన రోగం నీకట్టే నీతో ఈ ఊరు కథకు రాకపోతున్నాయ్యా ఆ రోగం పాడవాడ నాకత్తే నీకేం అలకగా అవుతుందమ్మా ఓ నాదయ్య చలికాలం పూట నువ్వు బయట వంట నేను లోపల వంట మనకిద్దరికి ఫుడ్ వేరే అవుతుంది బెడ్ వేరే అవుతుంది అయ్యా మాట్లాడకు భార్య కట్టమంతే భర్త అన్నారు భర్త కట్టమంతే భార్య అన్నారు భార్య భర్త చక్కగా ఉంటే ఇద్దరు లోకులు ఎవరు చెప్పగలగలేరన్నారమ్మ సంసారం ఎలదీయచ్చు కానీ సుతియల పడి సంసారం 7 జనగంట ఎలదీయలేదమ్మా మతులోనే మెలగది మతులోనే దియ్యా సతులోనే మెలగది సమరుతోని ఒత్తికి బలమన్నారు ఒత్తితోని సమర బలమన్నారు ఆ సమరు ఒత్తి ఏకమైతే దీపం మెలుగు సమర లేకపోయినా ఒత్తి ఏం చేయలేదు ఒత్తి లేకపోయినా సమర ఏం చేయలేదమ్మా ఒత్తి సమరకి ఎట్లా అనుబంధమో సంసారానికి భార్య భర్తలకు అట్లా అనుబంధం అన్నారమ్మా మగవారు ఎవరు ఏమన్నా అమ్మాది కచ్చినా అయ్యాది కచ్చినా బాబు
చిన్నమైన వారికి లేకరంతి వినమంటి వానయ్యా అయ్యంగాది నారాయణోడ నారాయణ మన తర్వాత మన మంతలు పట్టనాడు వెయ్యన్నున్న వేరు తప్పదాట నూరేళ్ళున్న సాగు తప్పదాట సాగు నగజనరు బతుకు బుద్ధరన్నారయ్యా మనకు ఒక్క కొడుకున్నాడు కొడుకు రాజు కోడలకు పెళ్లి చేసిన కోడలు రామదేవి ఉన్నదయ్యా మనకు ఒక్క కొడుకున్నాడు ఆ కొడుకు లంగైనా పర్వాలేదు దొంగైనా పర్వాలేదు కొడుకు 7 వడలు తిరిగి వచ్చి మనం మంతలు పట్టనాడు ఓ బాబు తిన్నవానే ఓ బా తిన్నవాంటే ఏ తల్లిదండ్రులకైనా తినకున్నా ఎంతో తిన్నంత విలువ అవుతుందట మన బాణం పోయినాడే మన బాణం పోయినాడే ఒక్కగారి ఒక్కగలగా మనకున్నడా మన కొడుకెరకైతయ్యా కొడుకు కానీ రాజవులున్న కానీ రాదా మన కొడుకు మంచి కోసాకి ఇట్లా కూర్చుంటాడు 2 ముఖాల చంద్ర తలగా పెట్టినాన గీత గీతడు గానే బాబాని భారమైందా ఓ బాబుని భారమైందన్న మన కొడుకు ఏడవలేడాట నాయా అమ్మవారి దుఃఖమ్మ కలవంటి అన్నారయ్యా గాడి వీళ్ళ దుఃఖం వాళ్ళ కళ్ళ దుఃఖం అన్నారు మనకు ఒక్క బిడ్డ ఉండలాదా బిడ్డని ఎడలో తొలగించినాడు అయ్యా మన కలవదాకు మన మందల పడితే మా బాబానం బాగలేదట అని మన బిడ్డ వచ్చి అవ్వని బిడ్డలు వచ్చినాయి అవ్వా నీకు ఏమనిపిస్తుంది అవ్వా నువ్వు నాతోటి మాట్లాడాని మన బిడ్డ పడవడాన్ని నీళ్లు కాగబెట్టి తడివేడి తానం చేపించి తడివట్టిడిది పొడి బట్ట కట్టి అవ్వయ్య నరుచుకొని అవ్వ నేను ఇంటికి పోతున్నావా నా పిల్లలు ఎడువైనా నా కొడుకు ఎడువైనా నా బిడ్డ ఎడువైనా ఇయ్యాల నేను పోతున్నావా ఇయ్యాల కాదు రేపు మళ్ళీ అట్టరాని మన బిడ్డ అత్తవారింటి వేయనాక నాదా మన పరమే మన బిడ్డ గిరగైతలయ్యా మన పరమే మన బిడ్డ గిరగైతలాదా చేతుల పడే చేతులు పెట్టుకొని చేసుకున్న భర్త తీసుకొని తెలుగు తాళం తలపడకుండా మన బిడ్డ రాదా అయ్య బిడ్డ వచ్చే రాదా బిడ్డ వచ్చే రాదా ఎంత పడిగా పడ్డా ఎంత పడిగా రాదా అయ్య బిడ్డ వాడి చేస్తా అయ్య నానా నానా నేను వచ్చిన బాబు మాట్లాడే బాబు మాట్లాడే బాబు ఈడాని బాబు నన్ను విలువ బాబు ఆ పండుగ నాడా రాజీరే బాబు నాకు పెట్టేనా ఈ పండుగ నాడా
బాబు నాకు పెట్టినా బిడ్డ నచ్చినానే మాట్లాడే బాబు కథ చెప్పుదానే బాధ చెప్పుదానే ఓ నానా నేను కన్నా బిడ్డ నచ్చిన నానా ఇలా నాతోటి మాట్లాడు బాబు నీ బిడ్డ నచ్చిందా నానా నాతోటి మాట్లాడరా బాబు నేను వాడి పిల్లలున్నాను కాదు నానా నన్ను ఎవరి చేతులు పెట్టిన అయ్యా నా కథం చూద్దామని బాబు నా దుఃఖం చూద్దామని బాబు అని వాడి పిల్ల ఏడుతున్నారా మన బిడ్డను చూడకుండా బిడ్డను చూడకుండా అయ్యా ఉల్లమన్నామన్నా వాళ్ళు ఏడతారయ్యా వాళ్ళు ఏడతారా గతిరా కాదేవా గాడి వెళ్ళాలనే రావదవరాలా నాయలనే ఆడవెల్లరదానే అయ్యమన్నారయ్యా గాడి వెళ్ళరదానే అయ్యమన్నారయ్యా ఆడవిల్లల తోటయ్యం ఆడవిల్లల తోటకయ్యం రాకడ పోకడ శృంగారం ఉండేది తల్లిగారు ఇల్లన్నారు అరిసి కట్టం చేసేది అత్తవారు ఇల్లన్నారాట మన గర్వం తక్కువ మన పానం పోతే ఈ ఎత్కపోన కొడుకున్నాడు ఏడు ఏడు బిడ్డలేదయ్యా మనకు ఒక గాని ఒక కొడుకున్నాడయ్యా మనకు ఒక గాని ఒక కోడలున్నది కోడి వరాలు పోతే కోడలి బిడ్డ కాదు అక్క వరాలు పోతే అల్లుడు కొడుకు కావాడు మనకు ఒక గాని ఒక కొడుకున్నాడు ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క రూపాయి ముల్లె కాదు ఒక్క దుయ్యం కాదు ఒక్క కన్ను చూపు కాదయ్యా కోరినట్టి కొడుకులు ఉన్నారు కానీ బతునట్టి బిడ్డ లేక బిడ్డల కొరకు తినవేన నాదా ఆడదాని కనుక ఏమి దుఃఖం అంటే పుట్టుక రమందం అన్నారు మొగోడు దుఃఖం మొక్కలు అందమన్నారు ఏ విజయ కానీ అవున్నప్పుడే అవ మీద పోగొట్టుకము అయ్య ఉన్నప్పుడే అవగారి ఇంటి మీద పోగొట్టుకము అగో అవ్వయ్య రాజులు ఉన్నప్పుడే 2 రూపాయల బలము అవగారి ఇంటి మీద అయ్య పోయి అవున్న సగం బలం పోతుంది అగో అవ్వయ్య రాజులు పురాగపోతే ఆ బిడ్డకు అవగారి ఇంటి మీద మనకు 2 రూపాయల బలం దిగిపోతుంది అవ్వ ఏ బిడ్డకైనా 5 బిడ్డల తల్లికైనా అవ్వగారి ఇంటి మీద దువాళ్ళమన్నారు అవ్వయ్య ఉన్నప్పుడే ఇంటి ముంగడి కచ్చి కాబిడ్డ కాళ్ళు రెక్కలు కడుక్కొని ఇంట్లో పోయి సరాసరి ఇంట్లో పోయి అమ్మతో మాట్లాడుతుంది అయ్యతో మాట్లాడుతుంది కాబిడ్డ లేకపోయినా అయ్య లేకపోయినా 6 నెలలకో 3 నెలలకో అవ్వగారి ఇంటికి వస్తే కాబిడ్డ కనుకనే ఇంటి ముంగడి కచ్చి నేను సరాసరి ఇంట్లో పోతే నా అన్నేమంటాడో నా వదిలి ఏమంటది ఏమో ఇంటి ముంగడ నిలబడి కాబిడ్డ ఇది నా వలట్టిన ఇల్లు నా కట్టిన ఇల్లు బాబా నీ బిడ్డ నచ్చిందే అవో నా కష్టమడుగుతావా నా బదులడుగుతావానే అవో అని కాబిడ్డ ఇంటి ముందు నిలబడి అవి మోకాల కొంగు పెట్టి కాబిడ్డ ఏడుతుంది అవ్వగా కాబిడ్డ చూడు తోడబుట్టిన అన్న మంచోడాయి తోడబుట్టిన వదిలే మంచిదాయి ఓ బిడ్డ ఇప్పుడే వస్తాను ఓ తల్లే ఇప్పుడే వస్తాను అని అగో చేతుల బుట్టి తీసుకొని కాళ్ళకు నీళ్ళిచ్చి కాబిడ్డ ఇంట్లో తీసుకపోతే మరి అవ్వాదికి రాదు కాబిడ్డకు అయ్యాదికి రాదన్నదే ఒకవేళ అవ్వ దచ్చిన్నాడో అయ్య దచ్చిన్నాడో కాబిడ్డ అడిగే తెల్ల పడిపోయిన కాడ ఓ అవ్వ నన్ను ఏడి దార వచ్చివే నన్ను ఎవరి దార పోతున్నవా అవ్వ నా కథమేం చూసినవే అవ్వ నా బాధలేం చూసినవే అవ్వ అని 2 చేతులు ఆపుకుంటా కాబిడ్డ నడిళ్ళ బస్సు దిగి కాబిడ్డ తల మోదుకుంటా ఉరికత్తండి గట్ల వచ్చే బిడ్డలు ఎవరండి గా సుశీల నాని బిడ్డ అంటారు అరే అరే మరి బిడ్డతో పాటుగా ఇళ్ళ లోపలి ఏడుతున్నాను ఇంతమందిలోనా ఈ అస్రాబెల్ల గ్రామంలోనా ఈ పిట్టల వారి సంవత్సరంలోనా ఇలా పెరుగల్లా రోజన్నా అగో కన్నడు కడుపు నిండా ఒక కొడుకును ఒక బిడ్డనే
అది కచ్చిందా తన పూర్వాది కచ్చిందా మన కొడుకులాది కచ్చినా మరి కనుకనేవి కన్న బిడ్డ అది కచ్చినా తన భార్య యాదమ్మది కచ్చినా నా పేరు తీసింది మెడలో వేసిన బిడ్డ నీ కళ్ళు కలిగి కన్నదార పోసిన ఇలా కోపం వచ్చింది ఒక్క మాట అన్నా ఒక్క దెబ్బ కొట్టిన నా ఎవరి బతికే నా బాబుతో చెప్పుకుందునా అని నా బిడ్డ కనుక కళ పోయిన కళ నాడే పోయిన కళ కన్నీ ఇక్కడ పుట్టడి ఎడుతుంది అయ్యమ్మా మన కనుక చూస్తున్నా అయ్య బిడ్డ రావే బిడ్డ బిడ్డ ఏమాలాదా ఒక బిడ్డను గాని అతను చూడలేదు బాధ చూడలేదు నేను పోతా ఉన్నా ఓ భార్య యాదవ మరి కనుకనే కొడుకు అన్నాం కానీ కొడుకు పెళ్లి చేయలేదు కొడుక ప్రశాంతు నీ నన్నగాని కొడుకో నీ బాగా నిలబడిపోతాను నా కొడుక మరి చూసినా కొడుక నీ పెళ్ళి అయ్యన్నాడు మరి వెనకనే నీ మాట మామలో మరి పెద్ద ఏళ్ళు చిన్న ఏళ్ళు ముందు వాడి పెళ్లి చేస్తా అంటే అవ ఎంతైనా పిల్లని కన్నా పిల్లగాన్ని కన్నా తల్లిదండ్రి ఏదంటే మీ అవ్వ ముండైంది మూల కూకున్నది అగో కూరాళ్ళు పట్టునిస్తారా నేరాలు పట్టునిస్తారా అగో పక్క కూకోమంటారు నువ్వు అయ్యదచ్చానని చెప్పుకుంటారా నువ్వు ఎత్తానా కన్న తండ్రి కొడుక నేను పోతా ఉన్నా నన్ను ఒంటరి పోతులు ఏసిపోతువా నా బాధలేం చూసినవు నాక నా కట్టమేం చూసిన వారి నా కోరికాలు కట్టి మన్ను వస్తావా ఇవాళ చూడు అందరికి బలగానికి వాసి వేరు గల్ల కనుకనేవి రాజన్న ఇవాళ పెట్టల్లో కలిసరా అయ్యా బామ చూపిల రాని నా భార్య అడవిల్లాల మీద నా భార్య విల్ల విధాలు కలిగిన బామా అందుకే పర్వాలేదు ఇప్పటికప్పటికన్నారు కొడుకుల కనాలి కోరిక తీరాలి బిడ్డలు కనాలి బ్రహ్మ తీరాలి సత్యనారాయణ స్వామి కొడుకు ఉండాలి వెనకవారు ఏడువ అడవిల్ల ఉండాలి కొడుకుల కన్నుల బాధ బిడ్డల కన్నులకు ఎవరిక బిడ్డల కన్నుల బాధ కొడుకుల కన్నులకు ఎవరికనన్నారమ్మా కొడుకులో బిడ్డలంటే అంగడికే ఆటబొమ్మ రాయబడికే 5-6 వేలు పోయినా మంచిగా కొడుకొచ్చింది ఎవరు ఎత్తే కొడుకాని ఎత్తుకునేది కాదు బిడ్డలు ఎత్తుకునేది కాదమ్మా కొట్టలేంటి కానీ చెక్కబొమ్మ ఆపడిగా
విడిచిపెట్టి నీ ఒళ్ళెత్తే బిడ్డని ఎత్తుకునేది కాదు. నడియా నత్రి కళ్ళు వచ్చినా ఎల్లు వచ్చినా అవని కళ్ళు వస్తామని కళ్ళు వస్తామని ఆడబొమ్మలు ఆదుకునేది కాదమ్మా. నీ కన్నా ఎక్కువాను నీ కన్నా ఎక్కువాను ఇప్పటికే పెడితే డోల్తానికి ఏం పెడతావురా? మీ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? వస్తువులు వాళ్ళ వీళ్ళు 50 100 ఏరా గట్ల ఇంపినాక పిల్లలు అవుతాడే పిల్లలకు మలకబడతారు తెలియకలని గాయత్రి ఏమంటాడు? గుండు గుండు అంటాడు. మనిషి నువ్వు వాడన్నట్టుగా పిడాత నావి ఎక్కావు పుర్యాని నట్టే అనుతా. నువ్వు ఎట్లా బండ్లు ఎక్కువ అంటాను. అది నా బండి లేకపోతే నీ బండి ఎక్కుతా. నీ పిల్లలు నా బండి ఎక్కింది అనుకో, తిరమల ఉసుడు పెట్టి దాచుడు పెడితే అసలే పళ్ళంతా దుమ్మురే కాదు. దున్నపోతున్న బండి మన చాలా దూరం అన్నా లాంగు అన్నా చాలా లాంగ్ వెళ్ళిపోవాలి. తీరంగా ఓనంది మనంది కాశీ కైలాసం అందరిది కట్టాం మనం. మన బండి దగ్గరగా ఎట్లా కోళ్ళారా ఎక్కనే అవి ముగ్గురికి వచ్చినాయి. ఇక్కడ అడు పడతారు మోరుందడా బాబు గట్టిగా అవుతుంది డైలీ ఎత్తాం బాల్టీలు తిరిగి అయ్యా మన చాలా దూరం మన బండి దగ్గరగా ఎట్లా కోలేవాలి సూపర్ కోలే ఐలపురం చేత ఇప్పుడే కలిపిన వీటికి ఏమైనా పెట్టావా మరి వరిగట్టేసిన వరిగట్టేసి దానికి పచ్చిగట్టేసి పక్క పక్క పల్ల బల ఉన్నా వరిగట్టి ఎత్తే కంకడి పిడిచారు మంచిగా అందుకనే వాటి కడతానా వాటికి ఇంకెంత చెప్పారే అంతేనా? మంగన పెట్టి ఇద్దరు పోలే వాటి ఇత్తనం మనకు కావాలి ఇంకా పైకి పట్టుకోవాలి మొత్తం ఇట్లా రానికి.
ఒక్క కొడుకుని కన్నా ఒక కొడుకు కాదు, ఒక రూపాయి ముళ్ళ కాదు, ఒక ఎత్తి ఎలుసము కాదు, ఒక కన్ను కాదు, ఒక గీర బండి ఎప్పుడు నడవాలి. ఇళ్ళతోనే శృంగారం, ఆడవిళ్ళతోనే బంగారం, ఆడవిళ్ళతోనే పోకట, ఆడవిళ్ళతోనే వాకట అన్నారు. ఆడవిళ్ళలోని సాగు రత్తే కొద్ది చచ్చిపోయింది బయట ఉన్నట్టు మన బతుకైతే భర్తలు కూడా ఇంట్లో తర్వాత బల్లలో పోసుకొని సురగల్ల దేవుతులో పూజలు వేయాలి. నన్ను నమ్మద్దు నరకాన దేవిని నమ్మి దేవిని పూజలు వేయాలి. కొన్ని నీరిల్లు భార్య భర్తలు ఇద్దరు మనకి ఇటువంటి బిడ్డలు ఇచ్చినాయి దేవుడు. అయ్యా బిడ్డ ఉంటే ఏం చేస్తావు? గతంలో బిడ్డ మనం ఉంటే కలెక్టర్ చేస్తున్నావు. కలెక్టర్ ఎందుకని కండక్టర్ చెప్పి కండక్టర్ చేస్తే బిడ్డ టికెట్లకు బొక్కలు కొడుతుందా? కాదు ఉన్నది 2 వర్షాలు 3 వస్తుంది కొంచెం 3 వస్తుంది. మన కండక్టర్ కాకపోయినా కానీ బిడ్డను బాగా చదివిచ్చి ఎంబీబీఎస్ డాక్టర్ చేస్తాం బిడ్డను. చేస్తామని ఎంబీబీఎస్ డాక్టర్ చేసి ఈ ఊళ్ళో పేరు దవాఖాన కట్టితే కానీ బిడ్డకు గుడిపోసులు పెడతారా? ఆ బిడ్డ సరిగా ఇప్పుడే సరిగా పట్టుకుంటే గుడిసుడు వేసినట్టు అంటే వచ్చి
ఆగుతాయా? అరే ముదల పక్కలు ఇప్పట్టు అంటున్నా. ముసల పక్కలు ఇగిపోతుంటున్నావు. ఏ ముదల పక్కలు ఇప్పట్టు బామ్మర్ది. బాబాయ్ ఇంటికాడ నాకు బాబాయ్ కావాలి. ఇంత మందిలో మనం 2 గంటల దాకా బాబమ్మర్దం. 2 అయిపోయినాక తెల్లారినాక మనం బాబాయ్. నువ్వు అక్కడ చిన్న బాబు నేను కొడుకును నేను బొమ్మర్ది నువ్వు అట్లయితే నువ్వే బావు నేనే బామ్మర్ది. అయ్యా బండి ఎందుకు బండి ఒక అట్లా కలవడం ఒకటి మొత్తం ఈకటి ఉన్నది. ఈకడి చీకడి ఊపులైట్ ఉన్నది. ఊపులాట టూపులాట పొడిసి పొడిసి నా మాడ ఎట్టుకెళ్ళి పోయ్యా గక్కనే అక్కడ గుబులు గుంపులు గుంపులు ఆడ మొగోళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి. పోరి మొక్కుపోరి కొత్త కొత్త దేవతలు వేసినాయట. మనిషి మనం నీళ్ళు వస్తా నువ్వు తెర వేసుకుని రాసుకుంటా. లేదు లేదయ్యా నేనే నీళ్ళు అంత దూరం కనబడుతుంది. అటో సలుపు ఉన్నది ఇటో సలుపు ఉన్నది. మీదికి వెళ్ళి సలుపు పొరియేసి ఉన్నది. అది ఉప్పలమ్మ గుడేను మైసమ్మ గుడేను వాటి పోసమ్మ గడ కూటి మీద ఆపదట. గుడైతే మనకేందమ్మా లేదయ్యా ఆ గుడికాడ పోయి మన పూజ చేస్తే మన కొడుకు తర్వాత మన బిడ్డ సంతానం అవుతుంది కావచ్చు. ఆ గుడికాడ పోయి పూజ చేద్దాం. అంటే నీకు సాదాపు జరిగి పోతా ఏం చేస్తావంట? గుడికాడికి పోయి పూజ పడతాం. కొడుకన్న బిడ్డని వచ్చాక తల్లిని పిల్లని తీసుకొచ్చి నీటికాడ వెళ్ళిపోతుంది. అయితే నా మొగడు ఈ ఊరికాడ నన్ను ఇచ్చి పెట్టిపోతాడా? అరే నీ సొమ్ము నాకెందుక? గొర్రె మందలు కడితేంది మన మందలు ఇంత అయిపోయి గొర్రె బతితే గొర్రెలే బతికి అంటే గురువారు బతుకుతలేదా? పోయ్యా వాంతో మనకేం పని? పక్కిటోడు సంద అవుతుంది. పక్కిటోడు సంద అట్లా భార్య పెడతాడు ఉన్నాడు పోయి ఉన్నోడికే పెడతాడు 10 రూపాయల ఖర్చు. లేనోడు పోయి ఉన్నోడికే పెడతాడు 10 రూపాయల ఖర్చు. పేరు కాదు అది కీర్తి కాదు. ఉన్నోళ్ళు పోయి లేనాలకు 10 రూపాయలు ఇచ్చి కొడుకా గిట్ల బతుకొని అది పేరు అందరూ అయిన దేవుల పూజలు చేస్తారు. కానీ పాడుబడ్డ గుడికి వెళ్ళిన పాడి వేసి పూజలు చేస్తారు. భార్య భర్తలు భార్య మాట భర్త వినాలి. భర్త మాట భార్య వినాలి. సతికి పతికి సతి అన్నారు. పతి నాయం సక్కదనం ఉంటే ఇతరుడొకరు ఎవరు చెప్పగలేరు. భర్తలు గుడిపేటి పోదామని డీలు 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 భార్య భర్తలు గుడి అమ్మరాలు. అరే 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 నిన్న మర్చిపోయింది పచ్చిర కట్టింది. ఇలా గిరిసి బాగా వస్తాయి. అరే భార్య భర్తలైన వాళ్ళపైన జాగుడి వేసి వాళ్ళు
ఉన్నది గుడిలో భార్య భర్తలు అత్యంత వారవోసి నిన్న కృపతోటి పాలతోటి పాలాభిషేకము నీళ్ళతోటి నీళ్ళాభిషేకము నెయ్యితోటి నెయ్యాభిషేకం చేసి అహంకార శుద్ధ విశ్వెత్తి ఓంకార శబ్దంతో భార్య భర్తలు నిన్ను కృపతోటి ఓం బోలో శంకర నా మొగడు ఏ పని చేసిన ఏదో కుక్కను పట్టుకొని పోదారు ఇగో నేను చెప్తున్నా బదులు ఆయన చెప్తున్నా బాగా ఆగలేదు అటు దానికే ఇయ్యాలి కదా కైలాసమే నువ్వు ఎట్టెట్ట మనిషి నువ్వు ఎలెక్కల మనిషి మొగోడు అసిరాత్ ఉంటే సూదో వేసుకొని కాపాడుకోవాలి కానీ నీకు చూసే కాంచారా నా పిల్లలు నా చేతులు మొక్కు అంటే ఏ మొక్కలు మొక్కలు నీకు ఏమైనా పట్టింపు ఉన్నదా? నాకెందుకు పట్టింపు లేదే. ఒకవేళ బిడ్డ పుట్టేది ఉంటే తోలు పెట్టిన పిల్లాన్ని మీద తీసుకుపోయి చంపని వాళ్ళ తాళం పోయించి ఒడవల బియ్యం వచ్చి మన పిల్లాన్ని ఆ చంపని వాళ్ళే ఇచ్చి పెట్టాలని మొక్కుతున్నా. వారి మొత్తం కలవల పట్టకుండా నువ్వు ఎంత పిచ్చి దానివే నువ్వెంత ఏంటి దాని కుడి చేతు ఎవరు కొడుతుంది అయ్యను కొడుతుంది పిల్లని కొడుతుంది వీళ్ళంగరా వాడి దొంగరాన్ని చూపిస్తుంది అప్పులు తెచ్చి అప్పులే కొడుతుంది నవలలు ఇంటికాడ కళ్ళ తాగి పైసలే కొడుతుంది పెళ్లి మంది పైసలే కొడుతుంది. ఇది లక్ష్మీ కళ్ళ చేతాను కావాలా ఇది ఎవరి దొరికన్నా పోతుందా 8 గంటలకు అనుకొని 4 గంటలు వేసి లాటర్లో పెట్టి ఇది 2 నెలలు తిరగకపోతుంది లక్ష్మీ కళ్ళ చేతు Thank you.
అయినా భార్య భర్తలు ఇద్దరు చూడు నిండు కురుపతోని అహంకార శబ్దం వదిలిపెట్టి అహంకార శబ్దంతో నీళ్ళతో నీళ్ళాభిషేకం పాలతోని పాలాభిషేకం పూలతోని పూలాభిషేకం భార్య భర్తలు పూజ చేస్తాంటే ఎండుకొండ కైలాసం మీద హరివేసుని పాదాల మీద దల్లమానాయి కురవట్టనమ్మ హరివేసుని కళ్ళ చూసిండు కాదు ఇది ఎవరి కన్నీరు కావచ్చురా అన్నయ్య ఎవరి కన్నీరు ఏర్పడి ఇవ్వంటాను నారు వచ్చి మళ్ళీ నీరు వస్తావు నీరు వచ్చి మళ్ళీ నారు వస్తావు గెలకపోతే గంట ఉసుకలే సరిపడు దాతావు శంకరంతో దాతలేదు పాల్గొంత ప్రమాణం ఆతలేదు పెద్దవాని ఏ సంగతి నీకే తెలుసు కదా అన్నయ్య తమ్ముడా కుటుంబంటే పండుగ కానీ మరి పప్పన్నం అయితే వద్దురా 10 మంది ఒకవేళ మాట మాట జారిపోతావు అనుకో ఒకవేళ పాపో దెబ్బలు ఉంటాయి అవి ఒక్కడిగే పెద్దది కాబట్టి నీకు చేస్తే బాగా బాగుంటాయి చెప్పు దెబ్బలు మనం ముగ్గురం తీసుకోవాలి 10 రూపాయలు ఎక్కువ పిల్లమంటే చెప్పు దెబ్బలు అయితే నాకు నీకు చేస్తే బాగా చెప్పు దెబ్బలు చేస్తే బాగా అంతే ఉంటుంది మరి ఏముంటుందా తమ్ముడా అందుకేమే పర్వాలేదు కానీ కుడి కన్ను కన్ను పెట్టాడు ఒక కన్ను పదపోతే నక్షత్ర పురుమాడు అత్యేడు లోకాలు దేవా సంగమయ్య వాళ్ళ చూసేడమ్మ హరివ్యాసుని అంజనంలో ఎవరి దేవ మంటగారు నామో ఈనాడు టీవీల బొమ్మ ఎట్లా కాపాడుతుందో పరివ్యాసుని అంజనంలో ఎవరు దిగుతారు సూరసేన వేలే రాదు సూరసేన మహారాజు అతని భార్య ఆడవిల్లా చూసిల్ల రాని కొడుకు ఉండక కోటి వరాలు వదిన కొడుకు బిడ్డ కాదు మక్క వరాలు వదినాలు లేదా కొడుకు కాదు నాకు ఒక్క బిడ్డ కావాలని నేను చేసుకున్న భర్తను ఎమ్మడి పెట్టుకొని తిరిగింది తిరులోకం నడుస్తుంది తిరులోకం రాను రాను కరిగిన ఊరు లేచిపోయింది పాటి మిగిలింది పాటి మీద ఉన్నాయి పాద శివసేన గుళ్ళల్లో పోయేవంటిది కాదు తమ్ముడు వాళ్ళ సూరసేన నగరం ఆ తల్లి ఉంటేనా సుశీల రాని వాళ్ళ గర్భం ఒక కొడుకున్నాను మాట్లాడతాను మరి వాళ్ళందరూ ఆడవిల సందడి మరి ఉండంగా ఇన్ని రోజుల బట్టి ఎందుకు చేయలేవురా నువ్వు నంగవురా దొంగవురా నీ కన్ను మంచి కావురా అరే నీ ఎరియ కన్నురా కంటవాడు తీసుపెట్టవురా అరే ఇల్లన్న కాడా ఒక దేవుడా ఏడు దేవుడా కొడుకు దేవుడా కొడుకు దేవుడా ఆవిడ కూర్చొని 7 బీనీలు అయితే దానింబడి కూడా పడుతుంది సోమవారం వచ్చిందంటే దుకాణంలో ఒక షాంపూ దొరకదా ఏందన్నా కొత్త దారిని అనుకో 1500 అట పాత దారిని అనుకో 750 అట అప్పుడు గింత గింతుండే సూరాలు ఇప్పుడు గింతే ఉంటానే సూరాలు ఏదన్నా బయట తింటాం అనుకోతే ఎక్కడ ఉద్పని రాయాలి పుస్తకాలకు మన పొల్లని నర్మడి కాడ పొలగాన్ని సాట్ వేసుకున్నాడు భార్య డబ్బు కొడుతుంది వాడు కలర్ కాలేండు ఈ ఇరుగులో పట్టుకున్నాడు పుచ్చగాళ్ళ కచ్చగల ఇతనం సంతానం రాజ్యము దేశం వరాలు ముత్యాలు ఉన్నాయట కొందరు ఏడవాలే కొందరు నవ్వాలే కొందరు దేవుడు నీ మీద మన్నాన్ని మనువత్తి ఎన్ని కొండ మీద పునవర్షం వాళ్ళ వద్ద కనుక పాప నిమోచమైంది పుణ్యం దగ్గరకు అయింది తమ్ముడు సంతానం ఫలించే గడియ దగ్గరికి వచ్చింది ఇప్పుడే వెళ్ళిపోయి సంతానం ఫలించేస్తా తమ్ముడు 60 ఏళ్ళ పెద్ద మనిషి ఏ సంఘం కట్టుకున్నాడు ఏవా సంఘమయ్య ఎడమ కేసింది 8 వేల కుడికి వేసింది 10 వేల ఆడపిల్ల జరిపిల్ల సక్కల సంఘమయ్యారు ఇక్కడ సూరం అట్టుకున్నాడమ్మ భగవంతుడు బయట కాదు
మంత్రుడు దాసమై తిరుగుతాడు అంటే దానికి పండుకుంటే కరణ పెద్ద దయ్యమన్న కనపడదమ్మ గుడి ముందు గచ్చిన 10 చేతులు 40 పుట్ల గదాలు మనకల గడలు ముడకలు ఎక్కువ దేవాలంగా గుడి ముందు నాటిండు చాయ్ పెట్టమంటావా అమ్మలాడి ఏమనిపిస్తుంది ఏమన్నదా లే కూర్చో ఆడదాన్ని కొత్త భయమా తింట భయమా ఆటగాడు 33 జిల్లాలో మన టైగర్ నేను ఇంటికాడ ఇంటి పిల్లలు అనుకుంటే చాలు 20 చుట్టూ ఇంటి చుట్టూ రంగరాటం తిరిగినాక నేను ఇటుక పిల్ల పడుకొని ఇన్నే కలవాలి ఉంటా ఇటుక పిల్ల కింద వేయాలి ఇంటికి పోవాలమ్మ ఏంటి అనుకుంటాను కింగ్ కాదు ఈ ఇంటి నుంచి 5 వేలు గజ్జు అనిపిస్తా దునికిపిస్తా కరెంట్ ఉండగా కరెంట్ తీగల నుంచి నడిపిస్తా అమ్మను మనసు నుంచి నడిపిస్తా ఏంటి అనుకుంటాను మీరక్క పిల్లలు భయపడతా అనుకున్నారా పుష్కవస్తారు అలాగుంటాయి తీర్మాని పొలగాడు ఆట ఆడిస్తారంటారు నాకు కదలుకుంటా ఒకసారి లే లే నా బలంగా అయిందా గట్టగాదే 10 మంది ఉన్న కాడ నన్ను చూస్తే గిట్ట తెల్ల బట్టలు వేసుకొని అరే గట్టగారా సంసారం గిట్టరా గట్ట వాళ్ళ సార్లు చెప్తాంట అబ్బో నా భర్త 10 మందిలో మాట్లాడతానని నువ్వు సందులకెళ్ళి ఇంటికి పోవాలి ఇంట్లోకి వచ్చినాక ఉత్సాడు పోతా నేను అర్థం అదర్ లేదా తోటలు ఏమంటారు లేదా భయం లేదా పొయ్యిల కాదు పెయిలా అమ్మా ఏంటనుకుంటాను నా సంగతి తెలియదు కాలి కట్టినప్పుడు భయం సచ్చి పొంది పడదనుకుంటాను ఆడదానికి నా జిల్ల పేరు చెప్పుతేనే చల్లు అనాలి కుత్తే పక్కన రాసుకెళ్ళి బగ్గు అంటుంది నీకేం కావాలా తీసుకోపో నా పిల్ల తీసుకోపో పత్తి తెల్ల వాళ్ళకి తీరుతుంది అంటే నా పత్తి గొతికెళ్ళదా మన చేత వదిలిపోయింది కదా వాన్ చేస్తాం మనం ఆడేస్తున్నాం మాట్లాడా వచ్చినా తానే తోలుకుంటా వచ్చిన పెద్ద మనిషి ఒక 5 నిమిషాలు మాత్రం మాట్లాడారు మీ ఇద్దరు మధ్యలో పుట్టిన పాట జేసీబీ అరే మీరు ఎప్పుడు కలుసుకోలే ఇక ఏ కళ్ళంగాడి కానీ ఏ తెల్ల చాలని మట్టి పెడుతున్నా
మాట్లాడకుర్రీ ఏమిటి భక్తురాల పుచ్చగాని ఒక్క పురునికరం కాదు ఏ ఊళ్ళో పుట్టడా నవ్వుతే అదే ఊరంతో భక్తులు ఒక్కొక్క తిరుగునికరం కాదు ఎక్కడ మనుగుంటే ఎక్కడ వీలుంటే అక్కడ ఎవరు పడుతుందమ్మా అనిల వారి ఎనభై చుట్టం ఏ రాదు మరి కనుక ధనం ఉంటే దాచుకోవాలి రోగం అంటే డాక్టర్తో చెప్పుకోవాలి ఏ గొడితుడో ఏ సుడితుడో రోగం నయమైపోవునమ్మా బాల్ని భోజనమైంది దగ్గరికి వచ్చి అస్త పదలు ఒక్కరికి వచ్చి నీ అస్తాలను నడలేసి అగివలన కనిపించుకుంటే పిల్లలకి అంగిలిస్తే అంగిళ్ళ పనమెత్త మరి కనుక పరివేతుడు మనం చేత వడ్డీనాడు అదే బస్సులు అక్కడ తిరిగి మళ్ళీ డిపోకు రాయి కూడా గట్టి వస్తుంది ఉన్నాయా కనకంబరాలు ఉన్నాయా కమల పుట్టాలు ఉన్నాయా ఉన్నదా నక్లీస్ ఉన్నదా సింగిల కింద మనకి దొంగ పడతాడు అది కాబట్టి పరమాత్ముడు వచ్చిండు పరమాత్ముడు దేవుడు అబ్బా ఆయన దేవుడు అని తెలుస్తాయని మూడు పట్టుకొని నేను కూడా కాళ్ళు గల పట్టుకొని నేను కూడా కైలాసం పోదు ఈవెన్ కూడా తీసుకోబోదు నా కాలు పట్టుకుని దొరికింది భార్య భర్త దేవుడిగా రోజు నాడు అనుకున్న పని అమలు అయింది కోరుకున్న కొంగల పడ్డది ఇంటి గంటల పడమే ఓ
సైకిల్ కట్టారు అటు చూస్తాను అడిపోతాను ముందు ఖర్చులు భార్య భర్తలు అయ్యా ఎన్నడ కూర్చున్నది అయ్యో మా అత్తతో ఇష్టం పంపలేని కానాడు కోట ఆయన ఇచ్చింది మా అత్త ఇచ్చినాను వచ్చి ఇచ్చినారు